మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? ఎందుకు జరగకూడదు మనకి? ఎందుకు వాళ్ళందరూ చూసి మనం ఆశ్చర్యపోవాలా? కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మనకు వేరే గత్యంతరం లేదు. ఈవేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు రాక్షసుల మధ్య కాదు. అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు, అందరూ డబ్బులు పంచిపెడుతున్నారు. విజయవాడ వస్తువులు డబ్బులు పంపిణీ సంగతి నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అందరి వల్ల పొరపాటు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి? పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు? మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళు ఎవరు? పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు? పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన. ఈ మూడు పార్టీల్లో కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను, ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన.